అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఇవాళ షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. ఎప్పుడు చూసానండి వాస్తవంగా అక్కడ నేను మీ వీడియోస్ గమనిస్తూ ఉంటాను. మీరు ఏదన్నా పలానా విమర్శించడమో ఏదన్నా చేసి ఏదైనా వ్యూస్ వస్తాయంటే అలా లేదు. ఎప్పుడు చూసినా సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ మీరు చెప్తున్న ప్రతిసారి వాస్తవంగా చెప్తున్నా మీ కళ్ళలో ఆనందం చూస్తూ ఉంటా. అంటే ప్రతిరోజు ఒక సంక్రాంతి వాతావరణం అనిపించే విధంగా ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఉండదో తెలియదు కానీ ఒక సామెత మీ ద్వారా నేను విన్నాను, తింటే గారెలే తినాలి, వింటే మహాభారతం వినాలి అన్నట్లు. సబ్జెక్టు అంటే వాస్తవంగా నిజాయితీగా ఏదైతే ఉంటుందో అది చెప్పే కొద్దీ మీ కళ్ళలో ఆనందం చూస్తూ ఉంటాను. అందుకు ఒక అద్భుతమైన సబ్జెక్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాయలసీమకు సంబంధించినటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారైనా రాయలసీమకు సంబంధించినటువంటి వ్యక్తి, నారా లోకేష్ గారైనా రాయలసీమకు సంబంధించినటువంటి వ్యక్తి, మరి నేను కూడా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, మీరు కూడా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. మరి జగన్మోహన్ రెడ్డి అంటే మనకి ఏమన్నా అసూయ ద్వేషం ఉంటుందా? లేదు. ఇక్కడ ప్రభుత్వ విధి నేను వాస్తవంగా ఆ క్వశ్చన్ కూడా అడిగేవాడిని. ఎస్, ఎగ్జాక్ట్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా కానీ వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. లేదు దాంట్లో అవాస్తవాలు ఉంటాయంటే మన వీక్షకులు కమెంట్ల రూపంలో డెఫినెట్గా ఇది వాస్తవం ఇది అవాస్తవం అని చెప్తారు. అంటే గత 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలనలో అంటున్నామే కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు అంటే దానిలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనుల్లో కూడా అధికారుల పాత్ర ఉంటుంది, ఎమ్మెల్యేల పాత్ర ఉంటుంది, ఎంపీల పాత్ర ఉంటుంది, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మేయర్లు, సర్పంచుల కాడి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రతి ఒక్కరు కరప్షన్ అనేది ఉంటుంది. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, వాళ్ళ తండ్రి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి. మరి మనం ఎంతసేపు ప్రభుత్వ విధి విధానాలపైన మాత్రమే మాట్లాడుతున్నాం తప్ప ఎక్కడ ఎవరిని పర్సనల్గా మాట్లాడారు. సరే, మీరు చెప్తున్నారు బాగానే ఉందండి. ఒక ఎమ్మెల్యే స్థాయిలోనో, ఎంపీటీ స్థాయిలోనో లేదా కార్పొరేట్ స్థాయిలోనో దాని గురించి నేను అనట్లేదు. ముఖ్యంగా ఒక పోలవరం విషయమో, వెలుగొండ ప్రాజెక్ట్ విషయమో, ఇటువంటి విషయాలపైన ఆటోమేటిక్గా సీఎం గారి టేబుల్ పైన ఒక బ్లూ ప్రింటో ప్రతి ఒక్కటి ఒక కనుసన్నులో ఉంటుంది, సీఎం గారి పరిధిలో ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఏదైనా చేస్తున్నాడో ఆయన పైన మీద ఏదో శత్రుత్వం కాదు, ఉండే వాస్తవాలు వాస్తవంగా మీరు వివరిస్తారనే నమ్మకంతో మిమ్మల్ని పిలిచాను. సరే అండి, ఈరోజు ఉన్నటువంటి హెడ్లైన్స్ ఏంటంటే పోలవరం నిర్వాసితులకు మరో 6,270 కోట్లు. అంటే మొన్న ఆ మధ్య పండగ టైంలో ఏదో 800 కోట్లు ఇచ్చేట్టున్నారు. మొదటి విడతలో సంక్రాంతి పండగ ముందు, సంక్రాంతి పండుగ రోజు రాగానే దాదాపు 800 కోట్ల రూపాయలు మొదటి విడతగా పునరావాసానికి నిర్వాసితులకు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు రెండో విడతగా సమాంతరంగా ప్రాజెక్టుకు ఒకవైపు నిర్మిస్తూనే డయాఫ్రమ్ వాల్తో మొదలుపెట్టి ఏదైతే 72% పూర్తి అయిందో మరి ఆ 72% నుంచి యుద్ధ ప్రాతిపదికన పనులు స్టార్ట్ కావాలంటే మరి పునరావాస నిర్వాసితులకు కూడా అట్ ది సేమ్ టైం ప్యారలల్గా వాళ్ళకి సహాయం చేస్తూ అంటే ఏంది ఖాతాల్లో వేసేందుకు కార్యాచరణ ఎంతండి 6,270 కోట్ల రూపాయలు. అప్పుడు ఇదివరకు సంక్రాంతి అప్పుడు ఒక్కొక్కరు అకౌంట్లో ఎంత మేర పడి ఉంటుంది? లక్షల్లో పడ్డాయి. సంక్రాంతికి ముందా? సంక్రాంతికి ఒక్కొక్కరు అకౌంట్లో లక్షల్లో పడ్డాయి. మరి ఇప్పుడు పోలవరం నిర్వాసితులకు మరో 6,000 కోట్ల పైమాట అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే గత 5 ఏళ్ల ప్రభుత్వ నష్టాలు ఉన్నప్పటికీ అంటే పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన తర్వాత మనకి ఇచ్చినటువంటి రెవెన్యూ ఎంత అంటే ఆదాయం ఎంత పెట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చూసుకుంటే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనులకు కంప్లీట్గా 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ కనపడతా ఉంది. మరి చూడండి, ఒక పోలవరం అని మీరు అంటున్నారు, రాష్ట్రంలో పోలవరం, అమరావతి, భోగాపురం ఎయిర్పోర్టు, మూలపేట పోర్టు, బందరు పోర్టు, బైపాసులు, రోడ్లు, రైల్వే ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ క్యారిడార్లు, సోలార్ ప్రాజెక్టులు ఇవన్నీ మీకు చెప్తా ఉంటే రాష్ట్రంలో ఒక యజ్ఞం నడుస్తూ ఉందా లేదా? ఇదంతా ఏంటంటే మూలధన వ్యయం. అంటే ముందు సంపద సృష్టి, ముందు మనకు ఇన్వెస్ట్మెంట్ జరిగి ఆ పనులు స్టార్ట్ అయితే తద్వారా దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రజలకు సంక్షేమ రూపంలో అందజేయడానికి. కానీ ఈ సూపర్ 6 అనేది ఇంకా అమలు కాలేదని మనం పేపర్లో చూస్తా ఉన్నాం, సాక్షిలో. డెఫినెట్గా సూపర్ 6 అనేది ప్రజలు అడగడంలో దాంట్లో వాస్తవము ఉంది. అటు ఎవరైనా ప్రజలకి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది కంపల్సరీగా ఇవ్వనైతే ఏం చెప్పలేదుగా చంద్రబాబు నాయుడు గారు. ఈ మే, జూన్ నుంచి మొత్తం అన్ని పథకాలు, అన్నదాత సుఖీభవ ఇస్తున్నాము, తల్లికి వందనం ఇస్తున్నాము, ఏప్రిల్ మొదటి వారం. ఈ తల్లికి వందనంలో అంటే 2 పిల్లలకి 3 పిల్లలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాము అని చెప్పేసి అనడం జరిగింది. ఒకవైపు ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్. ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా పెండింగ్ పెట్టడం జరిగిందంటే ఎస్సీ వర్గీకరణ
గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణలో రెల్లి, మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలకు ఎంతెంత శాతం రిజర్వేషన్ కేటాయించాలి, అది కేంద్రానికి అంటే ఎస్సీ కమిషన్కి పంపించేసి అక్కడ ఆమోదం పొందిన తర్వాత దానిని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలి, ఆమోదింప చేయాలి అంటే కంపల్సరీ ఎస్సీ ఎస్టీలకు మిగతా కులాలకు అయితే న్యాయం చేయాలిగా. మరి నా ఎస్సీ నా ఎస్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో అదే నినాదం ఈరోజు నీ ఎస్సీ కాదు నీ ఎస్టీ కాదు, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఎస్సీలు, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఎస్టీలు నా వాళ్ళు అని చెప్పేసి ఓన్ చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల ఉద్యమ చరిత్రకి అయితే స్వస్తి పలికారా లేదా? సో అంటే ఈ డిఎస్సి జాబ్స్ ఏదైతే ఇస్తున్నారో ఆటోమేటిక్గా ఎస్సీ వర్గీకరణ తర్వాత ఏదైతే రిజర్వేషన్ ఇచ్చారో ఆ రిజర్వేషన్ ఇక్కడ అమలు అవుతుంది ఈ డిఎస్సి జాబ్స్ ఇక్కడ. అందుకే కదండి ఇప్పుడు ఎందుకు పెండింగ్ పెట్టాల్సి వచ్చింది అంటే డిఎస్సి నిజంగా ఎస్సీలు మామూలుగా మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల నుంచి ఉద్యమం చేస్తున్నారు. మరి 30 ఏళ్ల ఉద్యమానికి అతను చివరగా ఇప్పుడు ఉద్యోగాలు అయితే ఇస్తున్నారు 16,447 పోస్టులకు. మళ్ళీ వారు ఉద్యోగాలు కోల్పోయినట్టే కదా. వాళ్ళలో వెనకబడినటువంటి కులాలు ఎస్సీలోని వెనకబడి ఉన్నారు, ఎస్టీలోని వెనకబడి ఉన్నారు. మరి వాళ్ళలో ఉన్నటువంటి వెనకబడిన కులాలకు న్యాయం జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కొంత లేట్ అయినప్పటికీ ప్రజల నుంచి కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ, ప్రజలు నథింగ్ బట్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆరోపణలు వచ్చినప్పటికీ మరి విమర్శలు ఏదో వచ్చాయని కన్స్ట్రక్టివ్ గా ఏదైతే నిర్మాణాత్మకంగా ఒకవైపు ఉద్యోగాలు, మామూలుగా తెలంగాణ ఉద్యమం దేని మీద వచ్చిందండి, నీళ్లు నియామకాలు. మరి నీళ్లకు సంబంధించి ఒక యజ్ఞం చేస్తున్నాడు, పోలవరం బనకచెర్ల అనుసంధానం. గతంలో గోదావరి కృష్ణానదుల అనుసంధానం, వంశధార నాగావళి అనుసంధానం. మరి ఇప్పుడు ఏంది, గోదావరి నీళ్లు పెన్నా నీళ్లతో ఇటు తుంగభద్ర నీళ్లతోనూ కూడా అనుసంధానం చేసే విధంగా రూపకల్పన చేశారు. దానికి 82,000 కోట్ల రూపాయలు అవుతుందని కూడా డిపిఆర్ ఎస్టిమేషన్ అయింది. జూన్ 20 కల్లా ఇవ్వమన్నారు. మరి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టులు రన్ అవుతున్నాయి. చేసుకున్నారా అంటే ముందు కేవలం ఆయన నియోజకవర్గానికి మాత్రం పరిమితం అవుతారని నేను అనుకున్నాను. అంటే కుప్పం నుంచి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అమలు చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఎస్సీలకి ఎక్కువ మేర సబ్సిడీ ఇవ్వడం ఈ విధంగా తీసుకెళ్తా ఉన్నారండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే రాష్ట్రం అనేది అప్పుల్లో కూరుకుపోయింది. మరి ఇప్పుడు ఉద్యోగస్తులకు పిఎఫ్ బకాయిలు అయితే వేశారుగా. అవునండి. ఒక్కొక్కరికి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల తాలూకా వడ్డీలు కడుతూ, ఒకవైపు ఉద్యోగస్తులకు ఎవరైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి జగన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ బకాయిలు, ఇవ్వాల్సినటువంటి బకాయిలు అవి ప్రభుత్వ పథకాలకు వాడేసుకుంది జగన్ ప్రభుత్వం. మరి ఇప్పుడు వాటిని చెల్లిస్తూ ఒకవైపు ఉద్యోగస్తులకు 1 తారీఖు జీతం ఇవ్వాలి, ఒకవైపు పెన్షన్ పెరిగినటువంటి పెన్షన్ ఇవ్వాలి. మరి అదే విధంగా గ్యాస్ సిలిండర్లు 98 లక్షల మంది ఈ పొద్దుడికి గ్యాస్ బుక్ చేసుకున్నారు మొదటి విడతలో. మరి ఇన్ని రకాలుగా సంక్షేమం చేస్తూనే ఒక యజ్ఞం నడిపించుకుంటా. మరి మిగతా ఇంకా అదే విధంగా అండి ఇప్పుడు లులు మాల్ తీసుకురావడం కానీ, అశోక్ లైలాండ్ ఎప్పుడైతే సరే వైసీపీ హయాంలో ఒక 5-6 నెలల్లో మొదలవ్వాల్సినటువంటి అశోక్ లైలాండ్ కూడా వెనక్కి వెళ్ళడం జరిగింది. అశోక్ లైలాండ్ మళ్ళీ మన రాష్ట్రానికి రావడము. సో అదే రకాన లులు మాల్, అసలు లులు మాల్ విషయం ఏంటంటే, అంటే గత బాబు గారి ప్రభుత్వంలోనే లులు మాల్ మన రాష్ట్రానికి వచ్చే విధంగా ఉండింది, కానీ వైసీపీ హయాంలో రాలేదు. అసలు ఈ లులు మాల్ విషయం ఏంటి? మరి లులు అనేది ఒక ఎంఎన్సీ లాంటిది, మల్టీనేషనల్ కంపెనీ. చాలా దేశాల్లో వీళ్ళకి ఉన్నాయి మాల్స్. మరి గతంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో అంటే చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి కాలంలో లులు అనేటువంటి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు ఆ రోజు రావడం జరిగింది. అప్పట్లో 13.43 ఎకరాలు స్థలము వైజాగ్లో కేటాయించడం జరిగింది. ఎప్పుడు 2014 నుంచి 2019 మధ్య. మరి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడము, వచ్చిన తర్వాత ఆయన కంపెనీ పైన ఆ మాల్ పైన ఒత్తిడి తేవడం జరగడం, కమిషన్ ఆయనే ట్వీట్ కూడా చేశాడు, లులు గారు కూడా ట్వీట్ చేశాడు. మరి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇంకా జీవితంలో నేను ఆంధ్రప్రదేశ్కు రానని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి అటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తిని ఎంత మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం అండి, అంతగా ప్రాధేయపడి వాళ్ళని రండి మా రాష్ట్రానికి అని చెప్పాల్సిన అవసరమే ఉంది. ఏదో ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఇచ్చారు, నాకు ఏదో ఒకటి చేసేసి మళ్ళీ ఏదో పథకాలు కులానికి ఇంత ఇచ్చే ఆలోచన అయితే కాదు కదా. నెక్స్ట్ జనరేషన్ కి ఈ లులు మాల్ వైజాగ్ లో రావడం ద్వారా తద్వారా 5 స్టార్ హోటల్స్ కానీ 3 స్టార్ హోటల్స్ కానీ స్టేయింగ్ కానీ ఎకానమీ అనేది అనుబంధ సంస్థలు కూడా డెవలప్ శక్తి పెరగడం కానీ మొత్తం ఒక రొటేట్ అవుతుంది. సో నేను ఉన్నా లేకపోయినా ఆ లులు మాల్ ఉన్నంత వరకు ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు అయితే లభిస్తాయి, ప్రత్యక్షంగా 100% పరోక్షంగా జరుగుతాయి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం ఉందా లేదా అంటే
పారిశ్రామికతలో నమ్మకం కలుగుతుందా లేదా? ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఆ లులు మాల్ వల్ల పక్కన ఉన్నటువంటి అంటే కొన్ని వందల ఎకరాల పరిధిలో కూడా భూముల వాల్యూ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఖచ్చితంగా ఈరోజు ఈ లులు మాల్ చూసుకుంటే అనంతపూర్లో కియా మోటార్స్ అండి, కియా మోటార్స్ రాకముందు పెనుగొండ ప్రాంతం అనేది ఎకరా 2 లక్షల రూపాయలు ఇస్తామన్నా కూడా కొనలేనటువంటి పరిస్థితి భూములు అక్కడ ధరలు. ఓకే, మరి ఈ రోజు వెళ్ళండి కియా మోటార్స్ చుట్టుపక్కల 50 to 60 కిలోమీటర్స్ పరిధిలో 30 lakhs బిలో అంటే 30 లక్షలకు కింద ఏ భూమి ఎకరా దొరకట్లేదు. మరి 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో నేషనల్ హైవేకి ఎక్కడున్నా సరే కొండల దగ్గర ఉన్నా ఏమున్నా అసలు రేట్లు అనేటివి విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మామూలుగా అంటే ఈరోజు మనం మాట్లాడుకునే చర్చల్లో అమరావతి అనే విషయం లేదు, కానీ అంటే మనం ముఖ్యంగా మీరు ల్యాండ్ వాల్యూస్ ఏ విధంగా పెరుగుతాయి, అమరావతి వచ్చిన తర్వాత ఒక గజం వాల్యూ 3 లక్షలు 3.5 లక్షల రేంజ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా నిన్న రోజున కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు జిల్లాల వారీగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్పేసి తీశారు, తలసరి ఆదాయం. ఓకే, మరి కృష్ణా జిల్లా టాప్ లో ఉంది, మళ్ళా గుంటూరు జిల్లా టాప్ లో ఉంది, విజయవాడ టాప్ లో ఉంది. ఎందుకు ఉంది అంటే ఎంత మేర ఉంటుందండి పర్ క్యాపిటల్ ఇన్కమ్? 4,80,000 హైయెస్ట్. ఓకే, మరి ఈ 4,80,000 తలసరి ఆదాయం ఎలా వచ్చిందండి? భూముల రేటు పెరగడము, వారి కాస్త కూస్త కొంత భూమిని రాజధాని ప్రాంతానికి ఇవ్వడం, అదే విధంగా వాళ్ళు అమ్ముకోవడము, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగడం ద్వారా తద్వారా వారికి అంటే ఇక్కడ అమరావతి ప్రాంతం అంటే మళ్ళీ ఒక కులానికి పరిమితం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. నాకు తెలిసి అమరావతి అనేది మేజర్గా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఉంది. ఓకే, అది అందరికీ తెలిసింది. అసలు అమరావతి యొక్క నాకు తెలిసి అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు ఉన్నటువంటి రైతుల్లో ఓకే రెడ్డి సామాజిక వర్గం కమ్మవారి కంటే ఎక్కువ ఉంది, అంటే భూములు ఉన్న విషయంలో. ఓకే, మరి ఇది చాలా మంది దాన్ని పోర్ట్రేట్ చేస్తూ రాంగ్ పోర్ట్రేట్ గా చేస్తూ కేవలం అమరావతి అనేది ఒక కమరావతి అనేది గత 5 ఏళ్లలో చూసాము చిత్రీకరించి. అవును, మరి ఇదే వైజాగ్లో 3 రాజధానులు అని చెప్పేసి క్విట్ ప్రోకో అండ్రి, ఇన్సైడర్ ట్రేడింగ్ అండ్రి, కొత్త పదాలు మనకి తెలియనటువంటి పదాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దయ వల్ల మనం చట్టాలు నేర్చుకోగలుగుతున్నాము, లా అనేది నేర్చుకోగలుగుతున్నాము. కోర్టు మూవీ ఉంది కదండి, కోర్టు మూవీలో ఈ రోజు చదువు విద్యార్థులకి ఏదైతే పాఠశాలలో చెప్తున్నారో ఆ చదువు రాకపోయినా ఇబ్బంది లేదు, చట్టం అనేది రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి, మన కోసం రూపొందించినటువంటి చట్టాలు మనకే తెలియకపోతే దేనికోసం ఎవరి కోసం అని కోర్టు మూవీలో చూపించడం జరిగింది. అంటే విద్యార్థి దశ నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా తను చేస్తున్నటువంటి పనుల వల్ల కాస్తో కూస్తో మనలాంటి వారమైనా ఓకే ఈ సెక్షన్ ఉంది, రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ ఉంది, ఈ అధికారులు ఉన్నాయి, బిఎన్ఎస్ సెక్షన్ 311 కావచ్చు, గతంలో సిఆర్పిసి ఐపీసీ ఉండేటివి, మరి ఈ రోజు అవి బిఎన్ఎస్ఎస్ ఇలా భారత న్యాయ సంహిత, న్యాయ రక్షణ సంహిత అనేది కొత్త చట్టాలుగా మార్పులు జరిగినాయి, మనం తెలుసుకోగలుగుతున్నాం. మరి వాస్తవానికి నాకు తెలిసి రాజ్యాంగం పట్ల చాలా మంది విద్యార్థులకు కానీ ఎవరికి అవగాహన లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఈ విషయంలో చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అమరావతి ప్రాంత రైతులకు రాజధాని ప్రాంతంలో సిఆర్డిఏ ఒక కమిషన్ చట్టం ఉంది, అంటే హైదరాబాద్ హెచ్ఎండి అంటే మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం కంటే సిఆర్డిఏ పెద్ద చట్టం అని చెప్పేసి మనకు తెలిసింది. అది ఎవరి వల్ల తెలిసింది? జగన్మోహన్ గారి వల్ల. ఎందుకు 3 రాజధానుల ప్రాతిపదికన తెచ్చాడు, 3 ముక్కలాట ఆడారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నారు. మరి సిఆర్డిఏ చట్టం ఇలా ఎన్నో విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన అంటే లా పరంగా రాజ్యాంగం పరంగా తెలుసుకోగలిగినామని చెప్పేసి. సరే అండి, ఇప్పుడు లులు మాల్ మన రాష్ట్రంలో ఎప్పటి నుంచి అవైలబిలిటీలోకి రావచ్చు మీ అంచనా ప్రకారం? ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తారు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. గతంలో ఏంటంటే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అదే రకానండి ఇంకొక మరో అద్భుతమైన న్యూస్ అండి, నేతన్నకు తీపి కబురు, వారి ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్, పవర్ లూమ్కు 500 యూనిట్ల వరకు ఉచితము, అంతకు మించి వాడిన రాయితీ నష్టపోకుండా నిబంధన అంట. అసలు ఈ విషయం ఏంటి? మరి గతంలో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఆక్వా రైతులు కానీ మత్స్యకార కుటుంబాలకు కానీ మేజర్గా వాళ్ళకి ఏంటంటే పవర్కి సంబంధించి చేనేత కార్మికులు కానీ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఇట్లా 3 వర్గాలకు డివిజన్ చేసి వాళ్ళకి ఎవరెవరికి ఎంత మేర ఉచిత విద్యుత్ ఇవ్వాలి, లేకపోతే అంటే బీసీ ఎస్సీ ఎస్టీ దాంట్లో కూడా బడుగు బలహీన వర్గాల వారికి ఎవరికి ఉచితంగా ఇవ్వాలి, ఎవరికి ఎంత మేర ఖర్చుతో తక్కువతో మనం సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. మరి గతంలో నారా లోకేష్ గారు చేనేత కార్మికులకు ఒక రకంగా, పవర్ లూమ్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయంలో లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ అమలయ్యింది అనేది అయితే స్పష్టంగా చెప్పవచ్చు. మరి ఒకసారి చూడండి, చేనేత కార్మికులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది, వారి ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఫ్రీ. మరి పవర్ లూములు
అంటే స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ మాత్రం. ఎస్, పవర్ లూములకు 500 యూనిట్లు చొప్పున ఉచిత విద్యుత్ అందించేందుకు కొత్త పథకం అమలుకు నిర్ణయించింది. ఓకే, హర్షించదగ్గ విషయమా కాదా? ఖచ్చితంగా ఇది ఒక రకమైన సంక్షేమం అని చెప్పేసి నేను అంటా ఉన్నా. ఎందుకంటే విద్యుత్ అనేది 500 యూనిట్లు అండి. మామూలుగా పర్ యూనిట్ స్లాబ్లు ఉంటాయి. గతంలో ఏంటంటే 75 యూనిట్ల వరకు ఏ స్లాబ్, 75 యూనిట్లు దాటిన తర్వాత 100 యూనిట్ అంటే 200 యూనిట్ల వరకు బి స్లాబ్, ఇట్లా స్లాబ్లకు ఒక రేటు. 75 యూనిట్లు దాటితానే మామూలుగా ₹1.30 ఉండేది. ఆ స్లాబ్ దాటితానే ఇంకో రేటు పడుతుంది. మరి ఇప్పుడు ఆ లెక్క ప్రకారము పర్ యావరేజ్ ఒక ఇంటికి ఎంత వస్తుందండి కరెంటు బిల్లు? 300 నుంచి 200 రూపాయలు, 250, మ్యాక్సిమం 400 అని అనుకుంటే, ఓకే, మరి 400 రూపాయలు నెలకు ఏంది మనం వాడేది? ఇంటికి ఎంత వాడతాం మ్యాక్సిమం అయితే? అంటే ఏసీలు ఉంటే ఒక రకంగా, కూలర్లు ఉంటే ఒక రకంగా, డిఫరెంట్గా. మరి ఎంత లేదన్నా 120 యూనిట్లు కానీ 100 యూనిట్లు కానీ కరెంట్ వాడడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఆ లెక్క ప్రకారం అయితే నెల వాళ్ళకి ఉచితంగా ఇచ్చినట్టు కదండి. మరి ఇది కూడా ఒక పాకెట్ మనీ లాగా వాళ్ళకి ఇచ్చినట్టే కదా ఉచిత విద్యుత్. 100% మరి ఇది కూడా ఒక సంక్షేమం అని మనం చెప్పవచ్చా లేదా? ఖచ్చితంగా. అంటే వాళ్ళకు అంటే మెంటల్ ప్రెషర్ లేకుండా ఫ్రీ ఫ్లో వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకుంటా బిజినెస్. ఓకే, అది మరి అదే విధంగా ఏదో అల్లాటప్పగా చేయలేదనేది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 93,000 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 93,000 చేనేత కార్మికులు. మరి 93,000 మంది అంటే ఒక వ్యవస్థ. అది ముఖ్యంగా అండి. ఇప్పుడు చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో ఏ ప్రాంతంలో ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? చేనేత కార్మికులు ధర్మవరము, వెంకటగిరి, ఓకే, ఇంకా కొన్ని ప్రాంతాలు అయితే ఉన్నాయి. రాయలసీమకు సంబంధించి మేజర్గా వెంకటగిరి, ధర్మవరం అనేది ఎక్కువ చేనేత కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం. మరి దీనివల్ల పవర్ లూమ్లు హిందూపురం కావచ్చు, చాలా మంది. అనంతపురం జిల్లాలో ఎక్కువ ఉంది. దాని తర్వాత నెల్లూరు జిల్లా 10,534 పవర్ లూమ్ యూనిట్లకు ప్రయోజనం చేకూరుందని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పథకం అమలుకు ఏటా ఎంత భారం పడనుంది ప్రభుత్వానికి? ఇది మేజర్ మనకు. ఎందుకంటే ప్రజలు కట్టేటువంటి పన్నులని ఏ విధంగా మరలా తిరిగి ప్రజలకు అందిస్తా ఉంది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాలి. మరి ఒక్కసారి చూసినట్టయితే 125 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పేసి ఒక ఫోర్కాస్టింగ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇది సంక్షేమమా కాదా? ఖచ్చితంగా 125 కోట్ల రూపాయలు ఒక చేనేత కార్మికులకు ఇస్తున్నారు ప్రభుత్వం అంటే ఎస్, డెఫినెట్ గా హర్షించదగ్గ, చాలా మంచి పని అండి. దీనికి సంబంధించి విషయం చెప్పండి. రైతులకు ఉచితంగా సూక్ష్మ పోషకాలు కలెక్టర్ సదలో సీఎం చంద్రబాబు గారు చెప్పారంట. ఇదేంది విషయం? మరి ఒకసారి చూడండి, ఇక్కడ పేపర్లో ఏమేమి కథనం చేశారు. ఆక్వా రైతులకు ₹1.5 యూనిట్ విద్యుత్తు. రాష్ట్రంలో రైతులకు ఉచితంగా సూక్ష్మ పోషకాలు సరఫరా చేద్దాం, దీనివల్ల పంటల దిగుబడి పెరుగుతుంది. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ₹1.5 ఇద్దాం. జోన్, నాన్ జోన్ అని లేకోకుండా ఎక్కడ ఆక్వా రైతు రిజిస్ట్రేషన్ చేసుకున్నా వారికి రాయితీపై విద్యుత్తు అందిద్దాం. రిజిస్టర్ చేసుకోకపోతే రాయితీపై విద్యుత్ ఇవ్వబోము. కలెక్టర్ల సదస్సులో తీసుకున్నటువంటి నిర్ణయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పేర్కొన్నారు. మరి ఇప్పుడు చెప్పండి, జోన్, నాన్ జోన్, గతంలో జోన్, నాన్ జోన్ల వారీగా డివైడింగ్ అయితే ఉంది. ఇప్పుడు దీంట్లో ఏ లిమిటేషన్స్ లేదు. జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఉచిత విద్యుత్ అనేది నీకు అందుబాటు అవుతుంది అని చెప్పేసి, అది కూడా ఎంతండి, ఇది కూడా నారా లోకేష్ గారు హామీ ఇచ్చిండేది యువగలం పాదయాత్ర ₹1.5 యూనిట్ విద్యుత్ అని. మరి ఇది కూడా మరొకసారి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ నెరవేరింది అనేది నెరవేరబోతా ఉంది అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. ఇదని సో మొత్తం మీద అంటే వచ్చి 10 నెలల కాలంలోనే ఒక్కొక్క పని ఇటు ఆక్వా రైతులు కావచ్చు, అటు పోలవరం నిర్వాసితులకు కావచ్చు, అదేవిధంగా లూలుమాలు తెచ్చి రాష్ట్ర అభివృద్ధిలో ఒక ముందడుగు వేయడం కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, విద్యాశాఖలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉత్తరాంధ్రకు రావడము, అవును. మరి అదే విధంగా TCS కంపెనీ వైజాగ్ రావడము, మరి దాంతోపాటు ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా కంపెనీలు, ఫార్చ్యూన్ 500 జాబితాలో ఉన్నటువంటి కంపెనీలు, టెస్లా గతంలో కొన్ని కథనాలు రావడం జరిగింది. టెస్లా పైన వచ్చింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన బిల్ గేట్స్ తో బాబు గారిని కలిశారంటే ఓన్లీ ఫోటోల కోసం ఫోన్ చేస్తున్నారన్నారు. ఇప్పుడు కార్యాచరణలోకి వచ్చేసారు. ఇప్పుడు విద్యా వ్యవస్థలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి 9-10వ తరగతి విద్యార్థులకే AI, కంప్యూటర్ కోడింగ్ లాంటి శిక్షణ ఇవ్వబోతా ఉన్నారు. మరి డిగ్రీ విద్యార్థులకు అంటే విద్యార్థులకు ఇద్దరికి AI మీద, మైక్రోసాఫ్ట్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్ మీద, డేటా అనాలిసిస్ మీద, డేటా అనలిటిక్స్ మీద, ఇలాంటి అంశాలపైన రాబోయేది మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి, సో వీటన్నిటికీ ఏదైనా సరే డేటా అనేది ఇంపార్టెంట్ కాబట్టి డేటా సైడ్ జాబ్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సంస్థ ఆల్రెడీ తిరుపతిలో మహిళా యూనివర్సిటీలో AIకి సంబంధించి కోచింగ్ స్టార్ట్ అయింది. మైక్రోసాఫ్ట్తో ఎంఓయూ చేసుకున్నారు. మరి ఆల్రెడీ కోచింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఏ వ్యవస్థ చూసుకున్నా సరే మరి రాష్ట్రంలో అనేది ఒక రకంగా చెప్పాలి అంటే
ఒక యజ్ఞం నడుస్తూ ఉంది. ఓకే. నాకు తెలిసి రేపు మే జూన్ నుంచి భవన నిర్మాణ కార్మికులు కూడా సంతోషంగా ఉండబోతా ఉన్నారు. ఎందుకంటే యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్క ప్రాంతంలో పనులు జరుగుతున్నాయి. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు మీరు చెప్పినట్లు మొత్తం ఫస్ట్ లోనే చెప్పా, పోలవరం, అమరావతి, భోగాపురం ఎయిర్పోర్టు, బందర్ పోర్టు, మూలాపేట పోర్టు, రోడ్లు, బైపాస్లు, రైల్వే ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ క్యారిడార్లు, మరి సోలార్ ప్రాజెక్టులు, ఇట్లా ఏ రంగం చూసుకున్నా P4 విధానం తెచ్చారు కదండి చంద్రబాబు నాయుడు గారు. ఆ P4 విధానాన్ని అమలు చేసి ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలంటే ప్రతి ఒక్క రంగము నవనిర్మాణ నగరాలుగా అమరావతి తీర్చిదిద్దబడాలి అంటే డెఫినెట్గా 2047 విజన్కి అందుకోవాలి అన్న ఇప్పటి నుంచి దానికి అమలు చేసే ఏ విధంగా వెళ్ళాలనేది నారా లోకేష్ గారు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. సో థ్యాంక్ యూ అండి. మొత్తం మీద షణ్ముఖ్ గారు అయితే ఏపీ స్టేట్ ఇస్ ఇన్ ద సేఫర్ హ్యాండ్స్ ఆఫ్ బాబు గారు అని అయితే చెప్తున్నారు. ధన్యవాదాలండి. నమస్తే.